ఇదంతా కూడా 10x10 బాల్కనీ అండి. ఇదంతా కూడా చక్కగా వెంటిలేషన్ వస్తుంది. మనకి 3rd ఫ్లోర్ అండి, ఈస్ట్ ఫేసింగ్. సో ఇదంతా కూడా హాలు. ఇది హాల్ అండి, 9x22 హాల్ అండి. ఇది అన్నీ కూడా చక్కగా నీట్గా మన ఇండిపెండెంట్ హౌస్ ఎలా ఉంటుందో ఆ విధంగా విండోస్ కూడా నీట్గా గ్రానైట్ చేయించేసేసి, నీట్గా గ్రానైట్ కూడా చేయించామండి మొత్తం అంతా కూడా. సో నేను చెప్పాక బాల్కనీ చక్కగా ముందు ఫ్రంట్లో ఉంటుందండి. బాల్కనీ ఇది చక్కగా ఉంటుంది. ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చేయించేసి ఉందండి మొత్తం అంతా కూడా. ఇది వచ్చేసి హాలు. ఇలా వెళ్ళేటప్పటికి ఇది డైనింగ్ కమ్ కిచెన్ అండి. ఇది కిచెన్ అండి. కిచెన్ అండి ఇది వాష్ ఏరియా అండి. ఇటు మనకు ఫుల్ వెంటిలేషన్ వస్తుందండి. ఇదంతా గేటెడ్ కమ్యూనిటీ విల్లాసు. సో మళ్ళీ ఇక్కడ 50 feet రోడ్ ఉంది విల్లాస్కి మనకి మధ్యలో. చాలా బాగుంటుందండి వ్యూ అంతా కూడా. ఇదంతా రోడ్ అండి. ఇదంతా కొద్దిగా ఏరియా ఉంటుంది టోటల్గా మనకి. ఇది కిచెన్. ఇది వచ్చేసి మనకు కామన్ టాయిలెట్ అండి. ఇది పక్కనే హ్యాండ్ వాష్ కూడా ఉంది. ఇదండి మనకు కామన్ వాష్ ఏరియా. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది జస్ట్ ప్రస్తుతానికి సేల్స్ కాబట్టి టేబుల్ వేసి ఉంచామండి అంతే. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది అటాచ్ వాష్ ఏరియా అండి. చక్కగా నీట్గా ఉంటాయి. వెంటిలేషన్ మాత్రం 3 వైపుల నుంచి చాలా బాగుంటుందండి. అంత వెంటిలేషన్ చాలా నీట్గా ఉంటుంది. డోర్స్ కూడా చాలా నీట్గా మంచి కలర్ సెలెక్ట్ చేసి డెకోరేట్ డోర్స్ అండి. ఇవి కూడా లామినేటెడ్ కాదు. ఇదంతా చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది మనకి వెనకాల వచ్చేసి మళ్ళీ ఒక రోడ్డు ఉంది. ఇది రోడ్ అండి. మనం అది రోడ్ అండి. ఇదంతా కూడా మనకు పార్కింగ్ ఏరియా కిందకి వస్తుందండి. ఇదంతా ఇది వచ్చేసి మనకు పార్క్ అనమాట. ఇదంతా మనకి పార్క్ ఉందండి. ఇదంతా కూడా మీకు సెల్ఫీలు కానీ అన్నీ నీట్గా రెడీ టు మూవ్ అండి. ఇది చేసేసుకోవచ్చు. ఇది పెద్ద హాల్ అండి. ఇది హాల్ కూడా చాలా పెద్దగా ఉంటుందండి. హాల్ కూడా చాలా పెద్ద హాల్ కూడా.